దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము నుండి కీర్తన గ్రంథము 139వ కీర్తన 24వ చరణం. నీ కాయసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. చూడండి, భక్తుడు కీర్తనాకారుడైన దావీదు ఈ విధంగా తెలియజేస్తూ అంటున్నాడు, నీకు ఆయాసం పుట్టించే మార్గము, నీకు బాధ కలిగించే మార్గము నా యందు ఉన్నదేమో చూడు ప్రభువా. నిత్య మార్గమున, మంచి మార్గమున నన్ను నడిపించు అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో దేవునికి ఆయాసం పుట్టించే మార్గాల్లో మనం ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవునికి ఇష్టం లేని పనులు మనం చేస్తూ ఉంటాం. దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. భక్తుడు అంటున్నాడు, ఒకవేళ నా మార్గములు, నా త్రోవలు, నా క్రియలు, నా ఆలోచనలు నీకు ఇబ్బంది కలిగిస్తున్నాయేమో, నా ప్రవర్తన నీ దృష్టికి అనుకూలంగా లేదేమో, నా జీవితము, నా భక్తి జీవితము, విశ్వాస జీవితంలో నేను నీకు సరిగా ఇష్టంగా బ్రతకట్లేదేమో, అంతేకాదు నా జీవిత విధానం నీ దృష్టికి అనుకూలమైనదిగా, యథార్థమైనదిగా లేదేమో, దయతో నా పాపములు, నా అపరాధములు క్షమించి నీకు బాధ కలిగించే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని విడిచి నిన్ను వెంబడించే జీవితం నాకు దయచే ప్రభువా అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం మన జీవితాల్లో అనేక సందర్భాల్లో దేవునికి బాధ కలిగిస్తూ ఉంటాం, దేవునికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాం, దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉంటాం. అలా కాక మనము దేవుని నామాన్ని ఘనపరచేవారుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. కొన్నిసార్లు మన అపవిత్రమైన జీవితము, పాప సంబంధమైన జీవితము, దేవునికి ఇష్టం లేని జీవితము, దేవునితో సరైన రీతిలో మనము భక్తిని కొనసాగించలేని జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన నిర్ణయాలు, మన ఆలోచనలు దేవునికి అనుకూలమైనవే అని అనుకుంటూ దేవునికి మనం బాధపడుతూ ఉంటాం. కనుక మనం ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి, కానీ మన చిత్తాన్ని నెరవేర్చుకునేవారుగా మనం ఉండకూడదు. కనుక దేవుణ్ణి అనేక సార్లు మనం ఆయాసపడుతూ ఉన్నాం. అవునండి, మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన చూపుల ద్వారా, మన నడకల ద్వారా, మన ఆలోచన విధానం ద్వారా, మన క్రియల ద్వారా అనేక సార్లు దేవునికి ఆయాసం పుట్టిస్తూ ఉన్నాం. అనేక సార్లు దేవుని మనం బాధపడుతూ ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, లోకంలో జీవించాడు, ఎంతగానో తనకున్న ధనమంతా కూడా పాడు చేసుకుని తిరిగి మళ్ళా తండ్రిని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఎంతో కన్నీరు కార్చాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతో ఏడ్చాడు ఆయన. ఎందుకనంటే కుమారుడిని ఎంత ప్రేమగా నేను చూసుకున్నాను, ఇంత ఆప్యాయంగా చూసుకున్నాను కదా, ఇంత అనురాగంతో పెంచుకున్నాను, అయితే నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని ఎంతగానో ఆ తండ్రి కుమారుడి నిమిత్తం దుఃఖించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే కుమారుడు చేసిన పని వల్ల తండ్రికి బాధ కలిగింది, అదే ఆయాసం పుట్టించడం అంటే. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో దేవుని మాట కాదని, దేవుని చిత్తం కాదని, దేవుని ఆలోచన కాదని మనము లోక సంబంధమైన వాటిని వెతుక్కుంటూ దేవుణ్ణి బాధ పెట్టేవారుగా ఉంటాం. అలా కాకుండా దేవుని చిత్తం నెరవేర్చేవారుగా, దేవుణ్ణి ప్రేమించేవారుగా, దేవునికి ఇష్టమైన వారుగా మనం బ్రతకాలి. అలా బ్రతికితే ఆయన అంటున్నాడు, నిత్య మార్గమును నన్ను నడిపించు. అంటే నిత్యము జీవించే, నిత్యము సంతోషం కలిగించే నీ సన్నిధి భాగ్యం నాకు దయచే ప్రభువా అని భక్తుడు అన్నట్లు మనం కూడా మన జీవితాల్లో నిత్యము దేవుని ప్రేమించేవారుగా, దేవుని స్తుతించి దేవుని ఆరాధించేవారుగా ఉందాం. అట్టి ధన్యత, కృప దేవుడు మనకిచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాదసన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే వాక్యం విన్నారో వారందరిని బలపరిచి కృప చూపించమని, నాయనా నిత్య మార్గం మమ్మల్ని నడిపించి నీకు ఆయాస పుట్టించే మార్గం మమ్మల్ని విడిపించమని యేసు నామమున నడుచున్నాడు తండ్రి. ఆమేన్.